హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ సాంగ్ ఎప్పుడు ఎప్పుడు అని అభిమానులు వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు. టైం రానే వస్తూనే ఉంది. ఈరోజు ప్రోమో 14 సెకండ్ల ప్రోమో వచ్చింది. సోషల్ మీడియా ఇండియా మొత్తం ట్రెండింగ్, ఒక సునామీ, ఒక భూకంపం ఆ రేంజ్లో 14 సెకండ్ల ప్రోమోనే ఇంతటి షేక్ చేస్తే రేపు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో. అభిమానులు మాత్రం 14 సెకండ్ల ప్రోమో చూసిన తర్వాత రాత్రికి తడిగుడ్డ వేసుకొని హాయిగా పండుకోవచ్చు. ఆల్ రికార్డు బ్రేక్ అవుతాయి. అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు కింద, బక్కోడా నీకు గుడి కట్టేస్తాం పో అని అనిరుద్ధును ఆ రేంజ్లో పొగుడుతున్నారు. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది 14 సెకండ్ల మ్యూజిక్. ఇంత సునామీ సృష్టిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొరటాల శివన్ కూడా మెచ్చుకోవాలి. దీంట్లో 14 సెకండ్ల ప్రోమోలో ఎన్టీఆర్ బ్లాక్ షాడో మీద పంచగట్టుకొని ఒక షాట్ ఇలా తిరుగుతాడు. నెక్స్ట్ లెవెల్, అల్టిమేట్ అనిపించింది. ఆ షాట్ మాత్రం హెయిర్ స్టైల్ కానీ ఆ బ్లాక్ షాడోలా ఫేస్ కాన్ రాకుండా జస్ట్ ఇట్లా తిరుగుతాడు. ఆ షాట్ మాత్రం ప్రోమోకే హైలైట్ అనిపించింది. సూపర్గా ఉంది. ట్యూన్ వింటుంటే చాలా కొత్తగా ఉంది. మాస్ బీజిఎం, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే పదానికి కరెక్ట్ ఇలాంటి పవర్ఫుల్ ట్యూన్ పడితే ఏ రేంజ్లో ఉంటుందో, సాంగ్కు తగ్గ ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎలాంటి ఎలివేషన్స్ ఉంటావో అనేది అర్థమవుతుంది. చాలామంది ప్రొడ్యూసర్లు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి కామెంట్లు చేశారు, అనిరుద్ధ్ ఇంకా హుకుం కానీ జైలర్ బీజిఎం కానీ మర్చిపోవాల్సిందే, హుకుం సాంగ్ కూడా అంతకు మించి ఉండబోతుందంటే ఏదో వాళ్ళు అభిమానంతో చేస్తున్నారు అనుకున్నాం. కానీ 14 సెకండ్ల ప్రోమో, ఆ బీజిఎం చూసిన తర్వాత, మ్యూజిక్ చూసిన తర్వాత జైలర్ కన్నా బెస్ట్ సాంగ్స్, బెస్ట్ బీజిఎం ఉండబోతుంది అన్నట్టు అర్థమవుతుంది. అయితే 19th రోజు ఎప్పుడైతుంది సాంగ్, ఫుల్ సాంగ్ ఎప్పుడు వినాలే, ఆల్ రికార్డ్ ఎప్పుడు బ్రేక్ అవుతవి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డౌటే లేదు, అన్ని రికార్డులు బ్రేక్. సౌత్ రికార్డు, విజయ్ రికార్డులు కూడా బ్రేక్ చేసే సత్తా ఈ ట్యూన్, ఈ సాంగ్లో ఉండబోతుంది. దేవర ముంగిట ఎన్ని రికార్డులు ఎంత, అన్ని బలదురే. దేవర సునామీ రాబోతుంది.